చిత్తా నక్షత్రం వాళ్ళు ఎవరు చూస్తున్నా 1, 2 పాదాలు అయితే మీరు కన్యా రాశిలో ఉంటారండి. 3, 4 పాదాలు అయితే మీరు తులా రాశిలో ఉంటారు. చిత్తా నక్షత్రం అంటే కుజుడికి సంబంధించినటువంటి నక్షత్రం అండి. జనరల్గా చిత్తా నక్షత్రం వాళ్ళు కొద్దిపాటి కోపము కానీ లేకపోతే స్పీడ్, డేరింగ్ అండ్ డాషింగ్గా ఉండడం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బికాజ్ కుజుడు అగ్నితత్వం కాబట్టి. 1, 2 పాదాలు అయితే కన్యా రాశికి సంబంధించింది కాబట్టి చాలా తెలివితేటలతో ఉంటారు. బిజినెస్ వైపు అడుగులు వేయాలి, ఎంటర్ప్రీనర్షిప్ ఉండాలి, లేకపోతే మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ ఉండాలి, మల్టిపుల్ కెరీర్స్ అనేటువంటివి ఉండాలి, కూర్చుని సంపాదించాలి, ఇలాంటివన్నీ కూడా స్టాక్ మార్కెట్ వైపు ఆలోచించడం ఇలాగంటే తెలివితేటలు అనేటువంటివి, క్రియేటివిటీ అనేటువంటిది చాలా బాగుంటుంది. ఈవెన్ వాక్శుద్ధి అంటే వాక్ చాతుర్యం అనేటువంటిది కూడా చాలా బాగుంటుందండి చిత్తా నక్షత్రం వాళ్ళకి. అయితే 3, 4 పాదం వాళ్ళకి మనం చూస్తే వీళ్ళు తులారాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉండడం కానీ, ఆర్టిస్టిక్ టాలెంట్స్ అనేటువంటి విపరీతంగా ఉండడం కానీ, క్రియేటివ్ లెవెల్స్ అనేటువంటి హైగా ఉండడం కానీ, చాలా ఫ్యాషనబుల్గా ఉండడం కానీ, సో ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే చిత్తా నక్షత్రం కోసం డిఫాల్ట్గా చెప్పిన ఒక మాట ఏంటి అంటే వీళ్ళు ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా పెట్టేసుకుంటారండి. దేని మీదైనా సరే, కెరీర్, రిలేషన్షిప్, మనీ, ఫ్రెండ్షిప్ ఏదైనా కావచ్చు, అన్నిట్లోనూ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకోవడం వల్ల చాలా లాస్ అవుతారు. దానివల్ల ఎన్నో రకాల మానసిక అశాంతులకి గురవుతారనమాట. 1, 2 పాదాల వాళ్ళైతే కన్యా రాశికి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఎస్పెషల్లీ విమెన్ ఎవరైతే ఉంటారో ఈ 1, 2 పాదాల్లో జన్మించిన వాళ్ళకి మెరిటల్ లైఫ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే మెరిటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఫైనాన్షియల్ డౌన్స్ ఎక్కువగా చూడడం కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఎక్కువగా చూడడం కానీ కనబడుతూ ఉంటుంది. అయితే 3, 4 పాదం వాళ్ళు మనం చూస్తే కనుక వీళ్ళు ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఫీల్డ్లో బాగా సెట్ అవ్వడం, అంటే గవర్నమెంట్ జాబ్స్ చేయడం కావచ్చు, లేకపోతే పాలిటిక్స్లో బాగా రాణించడం కావచ్చు, ఇలాంటివన్నీ బాగుంటాయి. బట్ 3, 4 పాదం వాళ్ళైతే ఇండిపెండెంట్గా, ఇండివిజువల్గా మాత్రమే జీవితంలో ఎదుగుతారు. ఎంత కష్టపడినా డిపెండెంట్గా అయితే వీళ్ళు జీవితంలో ఎదగరు. అయితే ఇలాంటి చిత్తా నక్షత్రం వాళ్ళకి ఎలాంటి జెమ్ స్టోన్ పెట్టుకుంటే జీవితంలో ఎదుగుదల కనబడుతుంది చూడండి. ప్రతి నక్షత్రానికి, ప్రతి లగ్నానికి, ప్రతి జాతకానికి కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది. అది మీ జాతకంలో కూడా ఉంటుంది. అది వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మారుతారు. అలాంటి టర్నింగ్ పాయింట్ ఉన్నటువంటి, ఆ టర్నింగ్ పాయింట్ ఇచ్చేటువంటి గ్రహాన్ని కనుక ఎనర్జీ చేయడానికి ఆ జెమ్ స్టోన్ పెట్టుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. అయితే రత్నశాస్త్రం ప్రకారము మీ జాతకానికి ఏ జెమ్ స్టోన్ సూట్ అవుతుంది అనేటువంటిది మా ఉమాసారా టీం మీకు సజెస్ట్ చేస్తారు. తప్పకుండా వాళ్ళు గైడ్ చేసిన విధంగా ఆ జెమ్ స్టోన్ మీరు ధరించగలిగితే జీవితంలో ఖచ్చితంగా పాజిటివిటీ చూస్తారండి. అది ఎక్కడైనా కెరీర్ కావచ్చు, మనీ కావచ్చు, స్పిరిచువాలిటీ కావచ్చు, ఖచ్చితంగా మార్పులు అనేటువంటివి కనబడతాయి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ ఉమాసారా టీంకి ఫార్వర్డ్ చేయండి. మా వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు.